హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ ఎపిసోడ్ 15 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూరి వాళ్ళ పాప గురించి డైరీలో నోట్ చేసుకుంటా ఉంటుంది. ఈరోజు నువ్వు నాకు థౌజండ్స్ ఆఫ్ కిక్స్ చేసినావు. నువ్వు కిక్ చేస్తుంటే నాకైతే నువ్వేమన్నా సాకర్ ప్లేయర్ అవుతావేమో అని అనిపిస్తుంది. కాకపోతే అథ్లెట్ అవ్వడం చాలా కష్టం. లేదు అయినా నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు అని రాస్తుంది. నువ్వు ఈ 10 months నా లోపల కూడా చాలా బాగా ఉన్నావు. నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీకు ఏదంటే అది కొనిస్తాను, చేస్తాను, నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు, నేను నీకు చాలా ఎంకరేజ్ చేస్తాను అని రాసుకుంటది. మింజాంగ్ అడుగుతుంది యూరిని, నువ్వు ఇప్పుడు ఏమన్నావు అనేసి అని. యూరి ఏమో నేను బ్రతకాలని అనుకుంటున్నా, ఎందుకు నేను బ్రతకద్దా, నేనేం తప్పు చేసినా అని అడుగుతుంది. అయినా అన్ని నా తప్పే ఎందుకైతే, నేను సీవోకి మామీ లాగా గాంగ్వాకి వైఫ్ గా ఉండాలని అనుకుంటున్నాను అని అంటది మీడాంగ్ తోటి. మీడాంగ్ ఏమో షాక్ లో అలానే చూస్తూ ఉండిపోతుంది. గాంగ్వా ఏమో ఇక్కడ హేజియాంగ్ నచ్చి అడుగుతాడు అనమాట, యూరి మళ్ళీ చనిపోతుందా అనేసి అని. మళ్ళీ యూరి ఎందుకు చనిపోతుంది అని అడుగుతాడు. ఎందుకు చనిపోతుంది, అసలు దేనికి చనిపోతుంది అని చెప్పి గట్టి గట్టి ఇంకా అరుస్తూ ఉంటాడు అనమాట గాంగ్వా. గ్వాన్సాంగ్ కూడా అదే అడుగుతాడు, ఏమైంది, అది నిజమే నా కాదా, ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటాడు అనమాట హేజియాంగ్ తోటి. గాంగ్వా వచ్చి ఇంకా హేజియాంగ్ అడుగుతాడు, నీకు అసలు ఏమేమి తెలుసా అవన్నీ చెప్పు అనేసి అని అంటాడు. హేజియాంగ్ సరే అయితే చెప్తా, యూరి మళ్ళీ 49 days లో చనిపోతుంది, ఇంకా ఎన్ని డేస్ కూడా లేవు అని అంటది. అనగానే గాంగ్వా ఎందుకు అని అడుగుతాడు. అసలు మళ్ళీ ఎందుకు చనిపోతుంది అని అంటాడు. వాళ్ళు అసలు యూరిని తన ప్లేస్ తనని 49 days లో తీసుకోమని చెప్పి తనని ఇక్కడికి పంపించిరు. అలా అయితేనే యూరి ఇక్కడ బ్రతుకుతుంది, లేదంటే చనిపోతుంది. ఇలా అంటే నీకు వైఫ్ లాగా నీ పాపకి మదర్ లాగా ఉండాలంట అని చెప్తుంది అనమాట హేజియాంగ్ గాంగ్వా తోటి. ఒకవేళ అలా చేస్తే ఇప్పుడు యూరి బ్రతుకుతుందా అని అడుగుతాడు హేజియాంగ్ ని. అవును అంటుంది హేజియాంగ్. కానీ యూరి మాత్రం ఇప్పుడు ఆ ప్లేస్ తీసుకోవడానికి రెడీగా లేదు. తను నిన్ను మింజాంగ్ ని విడదీయాలని అనుకుంటలేదు, ఆమె ఆల్రెడీ చనిపోయింది అన్న ఫీలింగ్ లోనే ఉంటుంది. సో అందుకే మళ్ళీ మనల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇంకా యూరి అని చెప్పేసి అని అంటది హేజియాంగ్. గాంగ్వా ఇంకా ఇదంతా విని చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. ఇంకా గాంగ్వా బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత యూరి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాడు అనమాట. యూరి ఫస్ట్ టైం కలిసినప్పుడు మేబీ నాకు ఈ వెకేషన్ ఒక రివార్డ్ లాగా కావచ్చు, ఒక 49 days అలా, ఇంకా మళ్ళీ 49 days అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అని వీళ్ళందరితో అంటది కదా, అవే మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు అనమాట. అందుకే యూరి 49 days అని అలా చెప్పింది అని. గాంగ్వాకి ఇంక ఈ మాటలన్నీ గుర్తొస్తుంటే అతను ఏదో లోకంలో ఉంటాడనమాట. అస్సలు డైజెస్ట్ చేసుకోలేడు, చాలా ఏడుస్తుంటాడు దారిలో. అలానే వెళ్తుంటాడు. యూరి కూడా ఇంకా మీడాన్ దగ్గర నుంచి ఇంకా వెళ్తా ఉంటది. యూరి ఇంకా అలానే బయటికి వస్తుంటే ఆ ఎగ్జార్సిస్ట్ అప్పుడే లోపలికి వస్తాడనమాట. యూరి ఇంకా అతను ఉన్నాడు కూడా పట్టించుకోకుండా కామ్ గా బయటికి వచ్చేస్తుంది. ఎగ్జార్సిస్ట్ ఇంకా మీడాంగ్ దగ్గరకు వచ్చి అంటాడు, తను బ్రతకాలనుకుంటుంది కదా, ఈవెన్ ఒక గోస్ట్ అయినా సరే అన్ని గివ్అప్ చేసినాక మళ్ళీ లైఫ్ లోకి వస్తే వాళ్ళు విడిచిపెట్టారని నేను నీకు ఎప్పుడో చెప్పినా కదా అని అంటాడు అతను మీడాంగ్ తోటి. ఇంకేంటి, ఇంకా నేను వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అని అతను మీడాంగ్ తోటి అంటాడు. మీడాంగ్ ఇంకా అతన్ని చాలా కోపంగా చూస్తుంది. యూరి ఇంకా బస్ లో ఇంటికి వెళ్తా ఉంటది. తన స్టాప్ వచ్చిందని దిగి అలా చూసే వరకు అక్కడ గాంగ్వా ఉంటాడు. గాంగ్వా ఇంకా యూరిన్ తీసుకొని పార్క్ లోకి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత యూరిన్ అడుగుతాడు, నువ్వెందుకు నాకు ఇది చేస్తున్నావు అనేసి అని. యూరి ఏమో నేనేం చేసినా అని అంటది. గాంగ్వా అంటాడు, నువ్వు ఇప్పుడు 49 days ఉండడానికని వచ్చి మళ్ళీ వెళ్ళిపోతావా అని అంటాడు. యూరి అంటది, ఈ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతుంది. ఓ అయితే ఇది నిజమే అనమాట అని అంటాడు గాంగ్వా. నేను నిన్ను ఎప్పుడైతే చాలా మిస్ అయినో, నిన్ను బాగా చూడాలని అనిపించిందో అప్పుడు మాత్రం నువ్వు రాలేదు. నేను నిన్ను అట్లీస్ట్ ఒకసారైనా టచ్ చేద్దామని అనుకున్నా, అప్పుడు కూడా నువ్వు అట్లీస్ట్ నాకు ఆన్సర్ కూడా చేయలేదు. ఇప్పుడు చూసేవారికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడ లేంచి వచ్చావో కానీ సడన్ గా వచ్చేసినావు, మళ్ళీ చనిపోతావు. నువ్వు నన్ను ఇలా ఇన్నిసార్లు విడిచిపెడితే నేను ఏమైపోతా అనుకుంటున్నావు అని అంటాడు గాంగ్వా. నీకు నువ్వు డిసైడ్ అయిపోయి నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని అంటాడు గాంగ్వా. నేను నిన్ను 2 సార్లు కోల్పోవాలా, ఎలా బ్రతుకుతా అనుకుంటున్నావు, అసలు నువ్వు అసలు నాకు స్టార్టింగే చెప్పాల్సింది. నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా, నాకు ఎక్కువ టైం లేదు, నా ప్లేస్ నాకు మళ్ళీ వెనకకు తిరిగి రావాలని చెప్పి నువ్వు నాతో మాట్లాడాల్సింది. నేను మళ్ళీ నిన్ను కోల్పోవడానికి రెడీగా లేను, నాకేం తెలియకుండా నేను చేయాలంటే నేను ఎలా చేస్తా అనేసి అని అంటాడు గాంగ్వా. నువ్వు నాతో అట్లీస్ట్ ఒక్కసారైనా డిస్కస్ చేయాల్సింది అని అంటాడు. అనగానే యూరి అంటది, నేను నీకు ఏమని చెప్పాలి, నా ప్లేస్ ఆల్రెడీ పోయింది ఇక్కడ, నువ్వు అప్పుడే మంచిగా బ్రతకాల్సింది, నువ్వు హ్యాపీగా ఉంటే నేను ఎప్పుడు పైకి వెళ్ళిపోయేదాన్ని, నువ్వు అలా లైఫ్ మిజరబుల్ గా లీడ్ చేస్తుంటే నేను చూడలేకపోయినాను. సో నీకు పెళ్ళైపోయిన తర్వాత మళ్ళీ వెళ్దామని అనుకున్నాను, ఇంకా అన్ని వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నా, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా, కానీ స్టిల్ నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు, నువ్వు ఇంకా నన్ను గుర్తు చేసుకుంటూ నీకు నువ్వు టార్చర్ చేసుకుంటా ఉండే, నువ్వే నన్ను పట్టుకొని ఉన్నావు ఇన్ని రోజులు, నన్ను సారీగా ఫీల్ అయ్యేలాగా చేసినావు, నువ్వే నన్ను ఆపినావు ఇప్పుడు పైకి వెళ్లకుండా అని అంటది యూరి. అని ఇంకా చాలా ఏడ్చేస్తుంది. గాంగ్వా అంటాడు, అవును నిజమే నువ్వు అన్నది, నేనే నిన్ను పట్టుకొని ఉన్నాను, ఒక పర్పస్ మీదనే పట్టుకున్నాను, ఒక్కరోజు భరించాను, అలానే ఇంకొక రోజు కూడా భరించాను, ఇంకా దాంట్లోనే బ్రతుకుతూ ఉండిపోయినాను, కానీ నన్ను నేను హేట్ చేసుకునేవాడిని ఆ గిల్టీలో, కానీ తప్పక బ్రతికినాను,
అని అంటాడు. ఇంకా అన్నాక ఇప్పుడు కనుక నీ ప్లేస్ నీకు వెనకకి వస్తే నువ్వు మళ్ళీ బ్రతుకుతావా అని అడుగుతాడు గాంగ్వా యూరిని. నిజంగా చెప్పు, నువ్వు మళ్ళీ బ్రతుకుతావా అని అంటాడు. ఒకవేళ నేనుంటా అంటే ఏం చేస్తావు అని అడుగుతుంది యూరి గాంగ్వాని. నీ వైఫ్ సంగతి ఏంటి అని అడుగుతుంది. తనని విడిచిపెడతావా అని అడుగుతుంది. గాంగ్వా ఏమో లేదు నువ్వు నాకు అసలు చెప్పు అని అంటాడు. నువ్వు నిజంగా బ్రతుకుతావా లేదా అని అంటాడు. గాంగ్వా అంటాడు నువ్వే బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతకాలి, నువ్వు ఎందుకు చావాలి అని అంటాడు. మింజాంగ్ ఏమో ఇక్కడ యూరి గురించి ఆలోచిస్తూ ఉంటది అనమాట. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నేమ్ ప్లేట్ అవన్నీ ఆలోచిస్తూ ఉంటది. ఇంకా నిజంగా యూరి తిరిగి వచ్చిందా అనేసి అని. ఇంకా తిని ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. మింజాంగ్ ఏడ్చే సౌండ్ విని సియో లోపల నుంచి వస్తుంది అనమాట. వచ్చి ఏమైందా అని చెప్పేసి అని ఇట్లా మింజాంగ్ తలెత్తి చూస్తుంది. చూసేవరకు మింజాంగ్ నేనేం ఏడవట్లే అని చెప్పి సియోని హగ్ చేసుకుంటది అనమాట. హగ్ చేసుకొని చాలా ఏడ్చేస్తుంది. మళ్ళీ ఇతను వీళ్ళ పేరెంట్స్ దగ్గర బొకే పెట్టి వెళ్దామని వస్తాడనమాట. వచ్చి వాళ్ళ డాడీని చూసి అసలు నీ దగ్గర నుంచి నాకు ఇలాంటి లుక్స్ ఎలా వచ్చినాయి డాడీ అంటాడు. ఇంకా అతను అలా వెళ్తుంటే ఇక్కడ యూరిది సినారియంలో బాక్స్ చూస్తాడనమాట. చూసి ఇదేంటి వీళ్ళిద్దరు ఏమన్నా ట్విన్ సిస్టర్సా, ఇక్కడ ఉంది ఏంటి అని అనుకుంటాడు. మళ్ళీ తర్వాత అయినా నాకు ఈ మధ్య ఆమె కనపడట్లే కదా అనేసి అని అనుకొని ఇంకా సరే అని చెప్పేసి అని ఇంకా వెళ్తుంటాడు. అతను అలా వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న దయ్యాలందరూ పాపం ఇతనికి తెలియదు వీళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయారు అని అనుకుంటారు. ఇంతలోపు అక్కడికి ఆ ఎగ్జాసిస్ట్ వస్తాడనమాట. ఇంకా దయ్యాలందరూ అతను వచ్చేది చూసి తొందర పారిపోతుంటారు అనమాట. ఎగ్జాసిస్ట్ అంటాడు మీరందరు ఇలా దాచుకోవడం వల్ల మీరేమన్నా పైకి పోలేరు అనుకుంటున్నారా అని. అతను ఒక ఆమె బాక్స్ దగ్గరికి వెళ్ళి తన పేరు జాంగ్ డేచున్ అనేసి అని పిలిచి తనని స్టిక్ తోటి గుంజుతాడు అనమాట. నీ అంతట నువ్వు పైకి వెళ్తావా లేకుంటే నన్నే పంపించమంటావా అని అంటాడు ఆమెతోటి. వేరే వాళ్ళందరినీ పైకి పంపించడంలో నువ్వు ఇక్కడే ఉండిపోయినావు అనేసి అని అంటాడు. ఇతను ఎగ్జాసిస్ట్ అన్న మాటలు విని లోపలికి వస్తాడనమాట. లోపలికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, యూజ్లెస్ స్పిరిట్స్ అని అంటున్నావు, నీకు ఎంత ధైర్యం ఉండాలి మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి యూజ్లెస్ స్పిరిట్స్ అంటావా నువ్వు, పద బయటికి అని చెప్పేసి అని గుంజుకొని తీసుకొని వెళ్తాడు. ఇంక ఇక్కడ మీడాంగ్ ఏమో ఇక్కడ బుద్ధుడి దగ్గర మొక్కుకుందాం అని చెప్పేసి అని మొక్కుకుంటా ఉంటది. అదే టైంలో అక్కడికి యూరి వాళ్ళ మమ్మీ కూడా వస్తుంది అనమాట. మీడాంగ్ చూసి వాళ్ళ మమ్మీకి ఇట్లా హలో అని విష్ చేస్తుంది. విష్ చేసి ఇంకా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా యూరి వాళ్ళ మమ్మీ కూడా వెంటనే మీడాంగ్ వెనకాలనే బయటికి వస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీ బయటికి వచ్చే వరకు మీడాంగ్ అప్పుడే కిందికి దిగుతుంటే వాళ్ళ మమ్మీ మీడాంగ్ ని పిలిచి మాట్లాడుతుంది. నీకు మా కూతురు ఎప్పటి నుంచి తెలుసు అనేసి అని అడుగుతుంది. అడిగితే మీడాంగ్ ఏమో నాకు 5 to 6 years నుంచి తెలుసు అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ ఏమో సారీగా నేను ఆ రోజు నిన్ను అలా అన్నందుకు అనేసి అని అంటది. మీడాంగ్ ఏమో నాదే మిస్టేక్ అనేసి అని అంటది. మరి యూరికి ఏమైందో నీకు తెలిసి ఉంటది కదా అని వాళ్ళ మమ్మీ అంటది. అని అంటే ఫస్ట్ మీడాంగ్ తెలుసు అంటది. మళ్ళీ తర్వాత తెలీదు అనేసి అని అంటది. వాళ్ళ మమ్మీ సరే అయితే ఇంకా నేను వెళ్తా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. హేజాంగ్ ఏమో ఇక్కడ యూరి కోసం అని చెప్పేసి అని కాఫీ కలుపుతా ఉంటది. యూరి ఏమో గాంగ్వా అన్న మాటలు గుర్తు చేసుకుంటది అనమాట. గాంగ్వా మింజాంగ్ కి చెప్పినాను నువ్వే యూరి అనేసి అని అంటాడు. యూరి ఏమో అసలు నువ్వెందుకు చెప్పినావు అనేసి అని అంటది. నువ్వేమో తనకి చెప్పట్లేదు ఇంకా సియో మామ్ అని చెప్పేసి అని ఇంకా రిటర్న్ నువ్వే సారీగా ఫీల్ అవుతున్నావు. ఇంకా మింజాంగ్ ఏమో అసలు తెలీదు నువ్వే సియో వాళ్ళ బయాలజికల్ మామ్ అని, నాకు అది ఇంకా చూడడానికి చాలా కష్టంగా ఉండే అందుకే చెప్పినా అని అంటాడు. ఇంకా యూరి ఏమో ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉంటది. ఇంతలోపు కాఫీ తీసుకొని హేజాంగ్ వచ్చి కూర్చుంటది. హేజాంగ్ సారీ నేనే గాంగ్వాకి అది చెప్పింది అనేసి అని అంటది. యూరి ఏమో నేను గెస్ చేసిన ఆయన నీకు తప్పించి ఆ విషయం ఇంకెవరికి తెలీదు అని అంటది. గాంగ్వా ఏమన్నాడు అని అంటది హేజాంగ్. గాంగ్వా నన్ను బ్రతుకుమని అన్నాడు అని అంటది. యూరి నువ్వు కూడా అదే అనుకుంటున్నావు కదా అని హేజాంగ్ అడుగుతుంది. హేజాంగ్ ఏమో అవును అంటది. యూరి ఏమో మరి మింజాంగ్ గురించి ఏం చేయాలని అడుగుతుంది హేజాంగ్ ని. హేజాంగ్ అంటే ఫస్ట్ నిన్ను బ్రతికించడం అది ఇంపార్టెంట్ అనేసి అని అంటది. నువ్వు కనుక మళ్ళీ వెళ్ళిపోయినావు అనుకో గాంగ్వా అయితే అస్సలు బ్రతకలేడు, అదైతే నిజమే అని అంటది యూరి. అతను అది భరించలేడు మొత్తానికి, నాకు తెలుసు తను ఎలా అయినా భరించలేడు అని అంటది యూరి. హేజాంగ్ అంటది నువ్వు నాకు అన్ని చెప్పినప్పుడు నీ ప్లేస్ నీకు మళ్ళీ వెనకకి తిరిగి రాదు అనేసి అని అన్నావు, నీకు తెలుసా నేను ఆ మాటకి ఎలా ఫీల్ అయిందో అని అంటది. నువ్వు మాతోటే ఉన్నావు ఈ 5 years ఒక చిన్న సౌండ్ లేకుండా, దానివల్ల నువ్వు గివప్ అనేది నేర్చేసుకున్నావు, ఆ ఒక్క థాటే నా హార్ట్ ని బ్రేక్ చేసేసింది అని హేజాంగ్ అంటది. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు గివప్ అనేది ఇవ్వకు మింజాంగ్ కోసమో గాంగ్వా కోసమో అని, ఈ ఛాన్స్ ని గ్రాప్ చేసేసేయి, ఇది నీ లైఫ్ అని హేజాంగ్ యూరితో చెప్తది. యూరి ఏమో నేనేం గివప్ చేయట్లేను, నేను యాక్సెప్ట్ చేస్తున్నా నా లైఫ్ అయిపోయిందని, నేను అది లాస్ట్ 5 years నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాను అని యూరి హేజాంగ్ తో అంటది. హేజాంగ్ అడుగుతుంది మరి నీ ప్లేస్ కి వెళ్తున్నావా లేదా అని మళ్ళీ అడుగుతుంది. యూరి ఇంకా స్మైల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మింజాంగ్ ఏమో ఇంకా అలానే ఏడుస్తూ కూర్చుంటది. గాంగ్వా ఏమో ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ ఫోటో చూసి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఫ్లిప్ చేసి అక్కడే క్లోజ్ చేసి పెడతాడు అనమాట. మింజాంగ్ ఇంకా బయటికి వెళ్తున్నా అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. గాంగ్వా మింజాంగ్ అని పిలవగానే మింజాంగ్ ఏమో నేను ఇంకా సెట్ కాలే, నాకు సెట్ కానీ టైం పడుతుంది, నేను సెట్ అయిన తర్వాత మాట్లాడతా అని చెప్పని వస్తుంది. బయటికి వచ్చి చూసే వరకు అక్కడే యూరి ఉంటది. యూరి ఏమో ఇంకా తల కిందికి వేసుకొని చూస్తూ ఉంటది. మింజాంగ్ అలానే చూస్తూ ఉండిపోతుంది.
గ్వాన్సాంగ్ ఏమో ఇక్కడ గ్యాంగ్ వాంగ్ గురించి గూగుల్ చేస్తూ ఉంటాడు అనమాట. గ్యాంగ్ వాంగ్ చెప్తాడు తన బెస్ట్ ఫ్రెండ్ తనని చంపేసి అది సూసైడ్ లాగా క్రియేట్ చేసిండు అని అక్కడ మీడాంగ్ తో చెప్తా ఉంటాడు. మీడాంగ్ ఏమో ఇక్కడ గ్వాన్సాంగ్ తో చెప్తుంది. గ్వాన్సాంగ్ ఏమో మరి ఇంకేంటి అతన్ని పట్టుకుందాం అనేసి అని అంటాడు. అప్పుడు గ్యాంగ్ వాంగ్ చెప్తాడు అతను ఆ గిల్ట్ లో వెంటనే చనిపోయిండు అని. మరి అక్కడ నువ్వు రాసిన బిల్ దొరికింది కదా దానికి అని గ్వాన్సాంగ్ అడిగితే అది నన్ను మా టీం వాళ్ళు రాయమని చెప్పిరు, అది ఒక లెటర్ ఆఫ్ అపాలజీ ఫర్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ కోసం అని అంటాడు. నేను రిటైర్ అయ్యేదాని గురించి అని రాసినాను, కానీ అది అందరు నేను చనిపోవడానికి రాసినా అని అనుకున్నారు. నేను గేమ్ లో చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాను, సో అలా రిటైర్ అయిపోదామని అనుకున్నా. కానీ అదే టైంకి చనిపోవడం వల్ల అందరూ అదే నా సూసైడ్ నోట్ అనేసి అని అనుకున్నారు అని అంటాడు. ఇవే మాటలు మీడాంగ్ అక్కడ గ్వాన్సాంగ్ తోటి చెప్తా ఉంటది. నాకు ఏమొద్దు, జస్ట్ మా మమ్మీకి నేను సూసైడ్ చేసుకోలేదు ఇలా చంపేసిరు అనేసి అని మా మమ్మీకి చెప్పు అని గ్యాంగ్ బాంగ్ గ్వాన్సాంగ్ తో అంటాడు. మా మమ్మీ నేను తన వల్ల చనిపోయినా అని అనుకుంటుంది అని అంటాడు. గ్వాన్సాంగ్ అవే గూగుల్ చేసి కనుక్కుంటా ఉంటాడు అనమాట. ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ పేరెంట్స్ గురించి అడగడం వల్ల గ్యాంగ్ బాంగ్ సూసైడ్ చేసుకుండు అని రాసుంటది అక్కడ. ఇంక ఇక్కడ యూరి మింజాంగ్ ఇద్దరు కలిసి ఇక్కడ రెస్టారెంట్ కి వచ్చి కూర్చుంటారు అనమాట. మింజాంగ్ అంటది ఆ ఫోటోలో చూసినట్టుగానే నీ కళ్ళు, నీ ముక్కు, నీ మూతి అన్ని సేమే ఉన్నాయి, నేను ఎందుకు అలా చూడలేకపోయినాను, నేనెందుకు నువ్వని అనుకోలేదు అని యూరితో అంటది. యూరి ఏమో సారీ అనేసి అని అంటది. మింజాంగ్ అడితే అసలు నువ్వు దేనికి సారీ, అసలు నువ్వు నీ లైఫ్ లోకి వచ్చినందుకు సారీయా, లేదు అంటే నువ్వు నన్ను చీట్ చేసినందుకు సారీయా అని అంటే యూరి ఏమో అన్నిటికీ సారీ అనేసి అని అంటది అనమాట మింజాంగ్ తోటి. నువ్వు ఇలానే నాకు ఎప్పుడు అపాలజైజ్ చేస్తా ఉంటే నేనేం చేయాలి అని అంటది మింజాంగ్ యూరి తోటి. మింజాంగ్ అంటది నీ అసలు అడగాలనుకుంటున్నా, నువ్వు నన్ను అసలు ఎందుకు చీట్ చేసినావని, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని, కానీ నువ్వు మాత్రం ఒక్కటే అపాలజైజ్ చేస్తూ కూర్చున్నావు అని అంటది. నేనేం చేయాలి ఇప్పుడు అని అంటది మింజాంగ్. నన్ను అపాలజైజ్ చేసే బదులు నువ్వు నన్ను డిమాండ్ చెయ్యి, నీ గాంగ్వాని నీ సీఓని ఇచ్చేసేయమని అని మింజాంగ్ అంటది యూరిని. ఎందుకంటే వాళ్ళు నీ ఫ్యామిలీ, అది అడగడం మానేసి నువ్వు నాకెందుకు అపాలజైజ్ చేస్తున్నావు అని అంటది మింజాంగ్. నువ్వు సారీ చెప్పడం వల్ల నేనేం చేయలేను అని అంటది మింజాంగ్. యూరి అంటది అసలు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయినాను, అందుకే నేను జస్ట్ సీఓని క్వైట్ గా చూద్దామని అనుకున్నా, కామ్ గా అయిపోయింది అది కూడా అని అంటది యూరి. మింజాంగ్ అంటది నీకు ఉట్టి సీఓని చూద్దామని అనుకున్నావు, అది పాసిబుల్ అయిందా అని అంటది. నీకు అదైనా కావాల్సింది అంటది. యూరి అంటది నాకు అది దొరకడమే చాలా అదృష్టం అనుకుంటా. మింజాంగ్ అంటది నువ్వు ఇలా కాకుండా చాలా మీన్ గా ఉంటే బాగుండు అని, అప్పుడు అట్లీస్ట్ నేను అది ఎక్స్క్యూజ్ లాగానే యూజ్ చేసుకునేదాన్ని, చేసుకొని నాకు నచ్చింది నేను చేసుకునేదాన్ని అని అంటది. యూరి అంటది నాకు కూడా అలాంటి ఆలోచనే ఉంది అనేసి అని అంటది. గాంగ్వా ఏమో ఇక్కడ మింజాంగ్ది గాంగ్వాది పెళ్లి ఫోటో చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే మింజాంగ్ లోపలికి వస్తుంది. మింజాంగ్ లోపలికి వచ్చింది చూసి గాంగ్వా అడుగుదామని చెప్పేసి అని మింజాంగ్ దగ్గరికి వెళ్తా ఉంటాడు. కానీ మింజాంగ్ మాత్రం దానికన్నా ముందే నేనే నిన్ను వదిలేస్తా అని చెప్తుంది. ఎప్పటికైనా మీరు తను ఒక ఫ్యామిలీ, సియో ఇంకా నువ్వు నా ఫ్యామిలీ కాదు అనేసి అని అంటది మింజాంగ్ గాంగ్వా తోటి. మింజాంగ్ ఏమో ఇంకా నేను నిన్ను వదిలేస్తున్నా అని చెప్తుంది. గాంగ్వా ఇంకా ఏం మాట్లాడలేక అలా తల కిందికి వేసుకొని ఇంకా ఏడ్ చేస్తా ఉంటాడు. ఇంకా మింజాంగ్ కి సారీ అని చెప్తాడు. ఇంకా మింజాంగ్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. యూరి ఏమో మింజాంగ్, హేజాంగ్, యూరి ముగ్గురు కలిసి దిగిన ఫోటోని చూస్తూ ఉంటది అనమాట. ఇంతలోపు యూరి వాళ్ళ మమ్మీ లోపలికి వెళ్తుంది. యూరి రూమ్ లో కానీ వస్తుంది. వచ్చే వరకు వాళ్ళ మమ్మీని చూసి యూరి ఆ ఫోటో కింద దాచిపెడుతుంది. వాళ్ళ మమ్మీ అడుగుతుంది మన ఇద్దరం కలిసి కొంచెం సేపు అలా వాకింగ్ వెళ్దామా అనేసి అని అడుగుతుంది యూరిని. యూరి ఆ సరే వస్తా అనేసి అని అంటది. వీళ్ళిద్దరు ఇంకా వాకింగ్ అని వచ్చిన తర్వాత వెదర్ చాలా వార్మ్ అయిపోయింది, ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అవుతున్నాయి అనేసి అని అనుకుంటారు. వాళ్ళ మమ్మీ అంటది అవును ఈసారి నేను నీతో కలిసి వెళ్ళాలి ఆ ఫ్లవర్స్ బ్లూమింగ్ చూడడానికి అని అంటది. యూరిని వాళ్ళ మమ్మీ అడుగుతుంది నువ్వు డిసప్పాయింట్ అయినవా అని చెప్పేసి అని. దేనికని యూరి అంటే నువ్వు ఇక్కడ 5 years లేవు కదా, నువ్వు వచ్చే వరకు మళ్ళీ మొత్తం అన్ని మారిపోయినాయి, ఇప్పుడు నీ ప్లేస్ లో లేదు కదా, ఆ విషయంలో నువ్వు డిసప్పాయింట్ అయినవా అని అడుగుతుంది. యూరి ఏమో నువ్వు ఉన్నావు కదమ్మా ఎప్పటికీ నాతోటి, నువ్వెప్పుడు నాకే సొంతం అనేసి అని అంటది యూరి వాళ్ళ మమ్మీని. నేను పుట్టినప్పుడు నాతోటే ఉన్నావు, నేను చనిపోయినప్పుడు కూడా నువ్వు నాతోటే ఉన్నావు అని అంటది యూరి వాళ్ళ మమ్మీతోటి. వాళ్ళ మమ్మీ అంటది అది అయితే నిజమే, ఎప్పుడు నువ్వు కూడా నాకే సొంతం అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ యూరిని. నువ్వు చనిపోయిన తర్వాత గాంగ్వా చాలా సిక్ అయిపోయిండు, నేనైతే అతని గురించి రోజు ప్రే చేస్తుండే మళ్ళీ తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పి అని వాళ్ళ మమ్మీ యూరితో అంటే యూరి నిజమా అని అంటది. వాళ్ళ మమ్మీ అంటది నేను గాంగ్వా కోసమో సియో కోసమో అది మొక్కుకోలేదు, నీకోసమే మొక్కుకున్నా, నువ్వు గనుక అది చూస్తున్నట్టయితే నువ్వు నిజంగా ఎంత బాధపడుతుంటావు కదా, అందుకే అలా మొక్కినా అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. నేను అలా మొక్కినందుకు నీకేమైనా కోపంగా ఉందా అని అడుగుతుంది. లేదు అమ్మా నాకెందుకు కోపంగా ఉంటది, నన్ను బాగా అర్థం చేసుకున్నదంటే నువ్వు ఒక్కదానే అని అంటది యూరి వాళ్ళ మమ్మీ తోటి. యూరి వాళ్ళ మమ్మీ ఒక బెంచ్ పైన కూర్చుంటారు. వాళ్ళ మమ్మీ చెప్తది ఒక రోజు నేను పార్క్ అని చెప్పి వచ్చినాను, ఇక్కడ నుంచి వెళ్తున్నట్టే వెళ్ళి అక్కడ సియో ఆడుకుంటుంటే ఇక్కడే ఇదే బెంచ్ పైన కూర్చొని చూస్తా ఉన్నాను. ఇంకా తర్వాత రోజు నుంచి అదే టైం కి రోజు సియోని తీసుకొని మింజాంగ్ వచ్చి ఇక్కడ ఆడిపిస్తా ఉండేది. స్టార్టింగ్ లో కోఇన్సిడెన్స్ ఏమో అనుకున్నాను, ఇంకా ఎప్పటికి అలానే జరుగుతుంటే తర్వాత తెలిసింది మింజాంగ్ కి నేను ఎవరో తెలుసని. అందుకని చెప్పేసి నేను వెళ్లే వరకు వెళ్ళకపోతుండే, పాపని తీసుకొని వచ్చి రోజు ఇదే టైంకి ఇక్కడే ఆడిపించేది
అని వాళ్ళ మమ్మీ యూరితో చెప్తుంది. యూరి అంటది, మరి తెలిసి నువ్వు ఎందుకు ఆగినావమ్మా, నువ్వు కూడా వెళ్ళి మాట్లాడాల్సింది కదా అని అంటే వాళ్ళ మమ్మీ ఏమో కొన్ని దూరం నుంచే బాగుంటాయి, దగ్గరికి వెళ్తే బాగుండదు అని అంటది. ఆ అమ్మాయి అప్పటికే మన కోసం చాలా చేసింది, నేను ఇంకా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేను అని అంటది వాళ్ళ మమ్మీ. హేజాంగ్ ఇక్కడ వెజల్స్ క్లీన్ చేస్తా ఉంటది. సడన్ గా చూసే వరకు మింజియాంగ్ వస్తుంది అనమాట. అక్కడికి వచ్చి కామ్ గా కూర్చుంటది మింజియాంగ్. ఇక హేజాంగ్ అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు మింజియాంగ్ అడుగుతుంది, ఒక గ్లాస్ బీర్ ఇవ్వవా అనేసి అని. హేజాంగ్ తెచ్చిస్తుంది. తెచ్చిచ్చిన తర్వాత మింజియాంగ్ అంటది, నేను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది కదా అని. హేజాంగ్ ఐఎమ్ సారీ అని చెప్తుంది. ఇంకా మింజియాంగ్ ఏం మాట్లాడకుండా ఆ బీర్ తీసుకొని తాగేస్తుంది. ప్రతి ఒక్కరు ఎందుకు నాకు అపాలజైజ్ చేస్తున్నారు అని అంటది మింజియాంగ్. మీరందరూ ఇలా అపాలజైజ్ చేస్తుంటే నేను ఏం చేయాలి అని అంటది మింజియాంగ్. ఏం చేయాలి అని చెప్పేసి అని ఇంకా మింజియాంగ్ చాలా ఏడ్ చేస్తుంది అక్కడ. గ్వాన్సాంగ్ ఇక్కడ హేజాంగ్ తో వచ్చి చెప్తాడు, గాంగ్వా ఇంకెలా అయినా యూరిని ఫస్ట్ సేవ్ చేయాలని ఫిక్స్ అయిపోయిండు అని అంటాడు. ఇంకా నేను తన ప్లేస్ లో ఉన్నా, నేను కూడా అదే చేస్తా అని అంటాడు. అనగానే హేజాంగ్ అంటది, అసలు గాంగ్వా మొత్తం మింజాంగ్ కి చెప్పేసిండు. గ్వాన్సాంగ్ అంటాడు, తనకు చెప్పడం వల్ల ఏం జరిగేది ఉంది, ఇక్కడ ఏమైతే మారదు కదా అని అంటాడు. మింజాంగ్ ఇంకా అతన్ని తిట్టేసి కర్స్ చేసి అతని విలన్ని చేయాలి అని అంటాడు గ్వాన్సాంగ్ హేజాంగ్ తోటి. అలా అని హేజాంగ్ అక్కడ ఒక నాప్కిన్ ఉంటే అది ఇస్ట్రేస్తుంది అనమాట టేబుల్ పైకి. గ్వాన్సాంగ్ అంటాడు, ఏం హింట్ ఇవ్వకుండా సడన్ గా ఎందుకు అట్లా ఇస్ట్రేసినావు అని. హేజాంగ్ అంటే, నువ్వు ఎందుకు ఈ మధ్య చిన్న చిన్న వాటికి అంత భయపడుతున్నావు అని అడుగుతుంది గ్వాన్సాంగ్ ని. గ్వాన్సాంగ్ చెప్పబోతాడు అనమాట హేజాంగ్ అని చెప్పి, ఏం లేదులే అని, నాకు ఒక ప్రాబ్లం ఉంది ఈ మధ్య అంతే అనేసి అని అంటాడు. ఏంటా ప్రాబ్లం అని హేజాంగ్ అంటది. నీ ఫాలోవర్స్ ఏమన్నా నేను అన్ఫాలో చేసిరా అని అడుగుతుంది. అనగానే హేజాంగ్, నీకు ఎలా కనపడుతున్నానో నేను అసలు ఇంకా వేరే డిఫరెంట్ ప్రాబ్లం లో ఉన్నా అనేసి అని అంటాడు. నీకు అసలు ఏం తెలియదు నేను ఎలా ఫేస్ చేస్తున్నా అని అంటాడు. ఏమైంది అని హేజాంగ్ అంటది. అప్పుడు చెప్తాడు, ఒక గోస్ట్ నన్ను ఫాలో అవుతుంది అని అంటాడు. అనగానే హేజాంగ్ ఏంటి అని షాక్ అయిపోతుంది. అప్పుడు హేజాంగ్ అంటాడు, నా వెనకాల ఒక దయ్యం పడుతుంది, నాకు చాలా భయం అవుతుంది అని అంటాడు. నేను అసలు ఎంత భయపడుతున్నానో నీకు కనీసం ఐడియా లేదు అని అంటాడు హేజాంగ్ ని. ఈవెన్ ఇప్పుడు కూడా అది మన రెస్టారెంట్ లో ఇక్కడ ఒక దగ్గర ఉంది అని అంటాడు. తను మనల్ని ఇప్పుడు చూస్తా ఉంటాడు అని అంటుండు. నేను ఇంకా అతనికి ఆ ఫేవర్ చేస్తాను అనేసి అని అంటాడు. ఆ ఫేవర్ చేసి ఇంకోసారి నా దగ్గరికి రాడు అని అంటాడు గ్వాన్సాంగ్. అది విని గ్యాంగ్ బాంగ్ నిజంగా చేస్తావా అనేసి అని అంటాడు అనమాట పక్కన నుంచి. గ్వాన్సాంగ్ ఇక్కడ గ్యాంగ్ బాంగ్ అడుగుతాడు అనమాట హాస్పిటల్లో, నేను కనుక నిజంగా నీకు ఇప్పుడు ఫేవర్ చేస్తే నువ్వు నిజంగా వెళ్ళిపోతావా అనేసి అని. గ్యాంగ్ బాంగ్ ఏమో, నేను ఖచ్చితంగా నిన్ను ఫాలో చేయను ఇంకా నువ్వు కనుక ఈ ఫేవర్ నాకు చేస్తే అని చెప్తాడు. గ్వాన్సాంగ్ ఏమో చుట్టూ వెతుక్కుంటూ చెప్తా ఉంటాడు అనమాట. మళ్ళీ ఫ్రంట్ సైడ్ చూసి, నువ్వు కనుక ఇప్పుడు నిజంగా ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తిరిగినా అనుకో, నేనైతే మా ఆంటీని పిలుస్తా అనేసి అని అంటాడు అనమాట గ్వాన్సాంగ్. ఇంతలోపు నర్స్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇంతలోపు ఇక్కడికి గ్యాంగ్ బాంగ్ వాళ్ళ మమ్మీ వస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీ వచ్చి గ్వాన్సాంగ్ తోటి, నేనే గ్యాంగ్ బాంగ్ వాళ్ళ మమ్మీని అని చెప్తుంది. మీరే పిలిచారంట, ఎందుకు పిలిచిరు అనేసి అని అడుగుతుంది వాళ్ళ మమ్మీ గ్వాన్సాంగ్ ని. గ్వాన్సాంగ్ ఒకటి రిపోర్ట్ చూపించి, ఇదిగో ఇది ఒకసారి చూడండి అని అంటారు. వాళ్ళ మమ్మీ ఏంటిది అని అడుగుతుంది. ఇది మీ కొడుకు మెడికల్ రికార్డ్, ఒకసారి మీరు ఇది చూడాలని అనుకుంటున్నా నేను అని అంటాడు గ్వాన్సాంగ్. మీరు నిజంగా ఇంటర్వ్యూలో చెప్పినట్టు మా కొడుకు ఏమన్నా సిక్ ఉన్నాడా అని అడుగుతుంది. లేదు అని గ్వాన్సాంగ్ అంటాడు. అన్నాక ఒకసారి అయితే రిపోర్ట్ చూడండి అని అంటాడు. ఆ రిపోర్ట్ లో వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు అతను తల కిందికి వేసేసిండు అని ఉంటది. ఇంకా ఆ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ తోటి ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటుండు. ఇది అతని మెంటల్ స్టేట్ ప్రెసెంట్ అని రాసుంటుంది. వాళ్ళ మమ్మీ ఇంకా చూసి షాక్ అయిపోయి ఏంటిది అని అడుగుతుంది. అడిగితే గ్వాన్సాంగ్ ఏమో, ఇది అతను చనిపోయే ముందు ఉన్న అతని మెంటల్ స్టేట్ అని చెప్తాడు. ఇదంతా నిజమేనా అని వాళ్ళ మమ్మీ అంటది. గ్యాంగ్ బాంగ్ ఆల్రెడీ చెప్తాడు వాళ్ళ మమ్మీ తన వల్లే ఇక్కడ గ్యాంగ్ బాంగ్ చనిపోయిండు అనేసి అని అనుకుంటది. నేను నా కాలేజ్ తర్వాత ఫస్ట్ టైమే నేను బయటికి రావడము, ఇంకా చాలా కరేజ్ తెచ్చుకొని వాళ్ళకి చెప్పినాను. కానీ మా పేరెంట్స్ మాత్రం ఏం చెప్పలేదు. నేను స్పోర్ట్స్ లో జాయిన్ కావడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేకుండే, ఇంకా నా ఎగ్జిస్టెన్స్ మా మమ్మీకి నచ్చట్లే అని నాకు అర్థమైంది. ఇంకా టీమ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన. ఇంకా వాళ్ళతో కాల్స్ కూడా మాట్లాడడం ఆపేసినాను. ఆ తర్వాత నుండి ఇంకా వాళ్ళని రెగ్యులర్ కూడా నేను కలవలేదు. ఇదే అప్పుడు నేను చేసిన, ఇదే నా మిస్టేక్ అనేసి అంటాడు గ్యాంగ్ బాంగ్. ఇంకా మా ఫ్యామిలీని నేను విడిచిపెట్టి వచ్చిన కాబట్టి తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి కాల్ చేయలేదు. ఇంకెప్పుడైతే నేను ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకుందాం అనుకున్నానో అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అప్పుడే అడిగినాను నేను ఈ డాక్టర్ని కలిసినప్పుడు ఎలా ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలా అని. అసలు అందుకే వెళ్ళినాను నేను అప్పుడు అతని దగ్గరికి అని అంటాడు. ఇంక ఇతను నాకు ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పిండు. అలా చెప్పడంతో కొన్ని ప్రెజెంట్స్ తీసుకున్నాను మమ్మీ కోసం డాడీ కోసం అని చెప్పేసి. అవన్నీ కొనుక్కొని తీసుకొని అదే నైట్ వెళ్దాం అనుకున్నాను. కానీ అదే రోజు నేను చనిపోయినా అనేసి అని అంటాడు. ఇంకా నేను చనిపోయిన దగ్గరికి మా పేరెంట్స్ వచ్చి కూడా చాలా ఏడ్చిరు. అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయిందని అనిపించింది నాకు కూడా అని అంటాడు ఆ న్యూస్ చూసిన తర్వాత. కానీ మా మమ్మీ మాత్రం నేనే సూసైడ్ చేసుకున్నా అని అనుకుంటుంది ఇప్పటికీ. ఇంకా తనని ఇంకా బ్లేమ్ చేసుకుంటా ఉంది. నాకు కూడా నేను చనిపోయిన తర్వాతనే రియలైజ్ అయినా అని అంటాడు గ్యాంగ్ బాంగ్.
ఫ్యామిలీ నుండి బయటికి వచ్చిన తర్వాత మా మమ్మీ నా ఎగ్జిస్టెన్స్ ని డినై చేయలేదు. జస్ట్ ఆమె నాకు సారీ ఫీల్ అవుతుండే, అందుకే అప్పుడు అలా అన్నది. నేను అప్పుడు అలా సడన్ గా స్పోర్ట్స్ కి వెళ్తా అనే వరకు వాళ్ళు షాక్ అయిపోయారు. నేను అది చాలా లేట్ గా రియలైజ్ అయినా అని అంటాడు. నేను మా మమ్మీ మీద అసలు కొంచెం కూడా కోపంగా లేను, అది మా మమ్మీకి నేను చెప్పాలని అనుకుంటున్నా అంటాడు. ఇక్కడ వాళ్ళ మమ్మీ ఆ రిపోర్ట్ చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. గ్వాన్సాంగ్ చెప్తాడు, ఈ పేషెంట్ మీ ఫ్యామిలీలో ఎవరి మీద కోపంగా లేడు, మీరు అనుకునే దానికి క్వైట్ ఆపోజిట్ లో ఉండే అతను అని చెప్తాడు వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ మమ్మీ నిజంగానా అని చెప్పి అని ఏడుస్తా ఉంటది అనమాట. గ్యాంగ్ బాంగ్ కూడా ఇక్కడ వాళ్ళ మమ్మీ తోటి పక్కన నుండి సారీ మమ్మీ చాలా లేట్ గా రియలైజ్ అయినా అనేసి అని అంటాడు అనమాట. గాంగ్వా ఇక్కడ సియోన్ తీసుకొని వస్తుంటాడు అనమాట. యూరియేమో ఇక్కడ తన రూమ్ లో ఏమేమి ఉన్నాయా అని అన్ని ఒకసారి చూసుకుంటా ఉంటది అనమాట. ఇంతలోపు వాళ్ళ సిస్టర్ వస్తుంది, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యూరి ఏమో జస్ట్ నా రూమ్ టూర్ చేస్తున్నా అని అంటది. యూరి అంటది, అప్పుడు ఏవేవైతే ఉన్నాయో ఇప్పటికీ అన్ని అలానే ఉన్నాయి అనేసి అని అంటది. నేను 20 years 30 years వచ్చే వరకు నేను ఏమేమైతే తెచ్చి పెట్టుకున్నానో అవన్నీ అదే ప్లేస్ లో ఉన్నాయి అనేసి అని అంటది. వాళ్ళ సిస్టర్ అంటది, అవును మనం ఈ ఇంట్లో ఉండబట్టి కూడా 20 years అవుతుంది అని అంటది. వాళ్ళ సిస్టర్ చెప్తుంది, నువ్వు ఇంకా చనిపోయిన తర్వాత మమ్మీ అక్కడ గాంగ్వా దగ్గర ఉన్న నీ స్టఫ్ అంతా తీసుకొచ్చి ఈ ఇంట్లో ఇదిగో ఇక్కడ పెట్టేసింది అని చెప్తుంది. ఇంకా వాళ్ళ సిస్టర్ అంటది, మళ్ళీ నువ్వు గ్లాస్ ఆర్ట్ అది ఎందుకు స్టార్ట్ చేయవని అడుగుతుంది. నీకు అప్పుడు చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇంకా చాలా ఎగ్జిబిషన్స్ కూడా చేసినావు కదా, ఇంకా నీకు అది ఒక డ్రీమ్ కదా అని అంటది. వాళ్ళ సిస్టర్ అడుగుతుంది, లేదు అంటే మళ్ళీ నీకేమైనా కొత్తగా స్టార్ట్ చేయాలని ఉందా అని అంటది. యూరి అంటది సిఓ అనేసి అని ఉంటది అనమాట. ఇంకెంతలోపు యూరి వాళ్ళ మమ్మీ యూరిని బయటికి పిలుస్తుంది అనమాట. యూరి సరే అని చెప్పేసి అని ఇంకా బయటికి వెళ్తుంది. గాంగ్వా సియో ఇక్కడ వచ్చి నించినందుకు వాళ్ళ మమ్మీ అడుగుతుంది, మీరు ఎందుకు వచ్చిరు, ఏం పని ఉందని వచ్చిరు అని అంటది. గాంగ్వా ఏమో యూరితో పని నుండి వచ్చిన యూరిని కొంచెం బయటికి తీసుకెళ్లాలని చెప్తాడు. వాళ్ళ మమ్మీ యూరితో ఎక్కడికి అని అడుగుతుంది. ఇంతలోపు యూరి వస్తుంది. యూరి రాగానే గాంగ్వా అంటాడు, తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో మనం బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. యూరి ఎక్కడికి అని అడుగుతుంది. గాంగ్వా అంటాడు, కొంచెం సేపు అలా సియోతో బయటికి వెళ్తే కొంచెం ఫ్రెష్ ఎయిర్ అలా తీసుకొని వద్దాం రా అని అంటాడు. ఇంకా సియో కూడా వచ్చి యూరి చేయి పట్టుకునే వరకు వాళ్ళ మమ్మీ ఇంకా కామ్ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోతారు అనమాట. వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీ అంటాడు, ఈ రోజు గాంగ్వాకి ఏమైంది, సడన్ గా ఏమైనా జరిగిందా, ఇలా ఉండాడు కదా అతను అనేసి అని అంటాడు. యూరి గాంగ్వాని అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి అని. గాంగ్వా ఏమో సియోని అడుగుతాడు అనమాట, ఎక్కడికి వెళ్దాం అనేసి అని, ఎక్కడికి వెళ్ళాలని ఉంది అనేసి అని. సియో ఏమో అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం అనేసి అని అంటది. ఇంకా వీళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చేస్తారు. ఇంకా యూరి సియో తోటి అక్కడ ఉన్న బేర్ కి హాయ్ చెప్పు అని ఎంటర్టైన్ చేస్తూ ఉంటది. ఇంకొకటి హెయిర్ బ్యాండ్ తీసుకొని సియోకి పెట్టి మంచి చిన్న ప్రిన్సెస్ లాగా ఉన్నావని చెప్తుంది. ఇంకా సియోకి అక్కడ అన్ని చూపిస్తా ఉంటది అనమాట. ఇంకా నువ్వు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు కదా అని చెప్తుంది సియోకి. అవును అంటే సియో కూడా అక్కడ ఉన్న రైడ్స్ అన్ని చేస్తారనమాట ఇద్దరు కలిసి. ఇంకా సియో కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. యూరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సియోతో అలా తిరుగుతున్నందుకు. గాంగ్వా కూడా వీళ్ళిద్దరు ఎంజాయ్ చేసేవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక యూరి సియో ఇద్దరు కూడా కార్ డాషింగ్ గేమ్ ఆడుతూ ఉంటారు. యూరి ఏమో వాళ్ళిద్దరిని చాలా ఎంకరేజ్ చేస్తుంటది. ఇంకా అయిపోయిన తర్వాత ముగ్గురు కలిసి బయటికి మంచిగా ఎంజాయ్ చేస్తూ వస్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇలా ఎంజాయ్ చేసేది చూసి గాంగ్వా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక ఇంతలోపు అక్కడికి జోకర్ గెటప్ వేసుకుని ఆయన వస్తారనమాట. సీక్ చూపించి ఇతను ఎవరో తెలుసా అని అడుగుతూ ఉంటది. ఇంకా అతను వచ్చి వీళ్ళ ముగ్గురిని ఫోటో తీస్తా అని చెప్తాడు. చెప్తే వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకా ఫ్యామిలీ పిక్చర్ తీసుకుంటారు. ఇంకొచ్చి కొంచెం సేపు ఇలా రెస్ట్ తీసుకుంటారనమాట. సియో కూడా కొంచెం సేపు పడుకుంటది. గాంగ్వా అంటాడు, అప్పటి నుంచి తిరుగుతా ఉంది కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటది అని అంటాడు. అవును అంటది యూరి కూడా. ఇంకా యూరి అంటది, సియో పడుకున్నాక ఇలా నోరు తిప్పుతా ఉంటది అనేసి అని అంటది. గాంగ్వా అంటాడు, తను కాదు నువ్వు పడుకున్నప్పుడు నువ్వు కూడా తిప్పుతా ఉంటావు అనేసి అని అంటాడు. అనగానే యూరి అవును అనేసి అని అంటది. కొన్నిసార్లు సియోని చూస్తుంటే నువ్వు చేసే పనులన్నీ గుర్తొచ్చేవి అని అంటాడు. అలా అని చెప్పి మొత్తం నేను నిన్ను పట్టుకొని ఉన్నట్టు కాదు, ఏమో అలా అని చెప్పి నేను మొత్తం మర్చిపోలేకుండా ఉండిపోయినా అని అంటాడు. ఇంకా ఇంత పెద్ద బర్డెన్ నా నెత్తి మీద వేసి వెళ్ళిపోయినావు నువ్వు అని అంటాడు యూరిని. యూరి అంటది, ఇప్పటికి నేను వెనకకి టైం వచ్చి వెళ్ళినా సరే అప్పుడు కూడా సియోనే సేవ్ చేసేదాన్ని అని చెప్తుంది. యూరి వాళ్ళ మమ్మీ ఇక్కడ వెజిటేబుల్స్ కొనుక్కొని వస్తూ ఉంటది. వచ్చేవరకు అక్కడ మింజాంగ్ పార్క్ లో కూర్చొని ఉంటది. ఇంకా వీళ్ళ మమ్మీ కూడా వెళ్ళి మింజాంగ్ పక్కకు కూర్చుంటది. ఇంకా వీళ్ళ మమ్మీ ఇప్పుడు మింజాంగ్ అడుగుతుంది, నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పి. నాకు తెలుసు, నేను నీకు ఎప్పుడో తెలుసు అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంకా మింజాంగ్ కామ్గా అలా కూర్చునే వరకు వాళ్ళ మమ్మీకి అర్థమైపోతుంది. అర్థమైపోయి వాళ్ళ మమ్మీ అంటది, నీకు చాలా ఆడ్గా ఉందని నాకు అర్థమైంది, నాకు తెలిసి నీకు గాంగ్వా చెప్పుంటాడు కదా అని అంటది వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ సియో మామ్ అని పిలుస్తుంది. పిలవంగానే మింజాంగ్ అలా చూస్తుంటే ఎందుకంత సర్ప్రైజ్ అయినావు, నువ్వే కదా సియో మామ్ అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ. నీకు సియో గురించి ఎంత బాగా తెలుసో నాకు నా కూతురు గురించి అంతే బాగా తెలుసు, నువ్వు దేని గురించి అయితే వరి అవుతున్నావో అది కాదు, నువ్వు టెన్షన్ పడకు అని అంటది అనమాట వాళ్ళ మమ్మీ మింజాంగ్ తోటి. ఇంకా వాళ్ళ మమ్మీ వెళ్తా అని చెప్పేసి అని వెళ్తూ థ్యాంక్ యూ నువ్వు నన్ను అప్పుడు పట్టించుకున్నందుకు అనేసి అని అంటది అనమాట మింజాంగ్ ని. అది ఈ విషయం నేను నీకు ఎప్పటి నుంచో చెప్దామని అనుకున్నా, ఇప్పుడు కుదిరింది అని అంటది అనమాట వాళ్ళ మమ్మీ.
అని ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ మమ్మీ. ఇంక ఇక్కడ సియోని యూరి అడుగుతుంది అనమాట, ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసినావా అని. యూరి ఏమో అవును అని అంటది. నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన అని చెప్తుంది అనమాట యూరి సియో తోటి. థ్యాంక్ యూ నాతో ఆడుకున్నందుకు అని చెప్తుంది సియోకి. సియో ఏమో అక్కడ ఆడుకున్నట్టు ఆడుకొని సడన్ గా అక్కడ ఎవరో ఒక ఆమె వెళ్తుంటే ఆమె దగ్గరికి మమ్మీ అని చెప్పేసి వెళ్తది. యూరి అది చూసి కామ్గా అలానే ఇంకా ఉండిపోతుంది, ఏం మాట్లాడదు. ఇంకా వీళ్ళు రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోతారు అనమాట. యూరి ఇంకా సాడ్ గా అలానే కూర్చొని ఉంటది కార్లో. ఇక్కడ దయ్యాలందరూ మాట్లాడుకుంటా ఉంటాయి, మీడాంకి ఈరోజు ఖచ్చితంగా కాళ్ళు నొస్తాయి, ఎందుకలా అన్నిసార్లు మొక్కుతుంది, ఇంకా మార్నింగ్ నుంచి ఒక సిప్ వాటర్ కూడా తీసుకోలేదు అని అనుకుంటారు. ఆయన ఎవరి గురించి మొక్కుతుంది అనేసి అంటే ఒక ఆమె చెప్తుంది, యూరి ఎందుకు అసలు ఒక్కతే ఎందుకు తిరిగి వచ్చింది అనేసి అది తెలుసుకోవడానికి మొక్కుతుంది అని అంటది. ఇంకా వీళ్ళు ఇక్కడ యూరి, గాంగ్వా, సియో ముగ్గురు ఇంటికి రీచ్ అయిపోతారు. ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత గాంగ్వా యూరికి చెప్తాడు, నువ్వు ఇంకా కిండర్ గార్డెన్ లో కూడా క్విట్ చేయాలి అని. ఫస్ట్ నీ ప్లేస్ లోకి నువ్వు వెనకకి తిరిగి వచ్చేసేయి, సియోకి మామ్ లాగా అలా అన్ని వెనకకి తీసుకొచ్చేద్దామని అంటాడు గాంగ్వా. నేను కూడా ఇంకా హాస్పిటల్లో చెప్పినాను, ఇంకా కొన్ని డేస్ ఆఫ్ తీసుకుంటా అని అంటాడు గాంగ్వా యూరితోటి. రేపటి నుంచి మన ఇద్దరం ఇంకా సియో తోటే కలిసి ఉందాం అనేసి అని అంటాడు యూరితోటి. యూరి అంటది, ఇంకా నువ్వు ఆపేసేయాలి అని చెప్తుంది, ఇప్పటికే చాలా చేసావు చాలు అదే అని చెప్తుంది. గాంగ్వా ఏంటి అనగానే యూరి నేను మళ్ళీ నా ప్లేస్ తీసుకోవాలని అనుకుంటలేను అంటది. నేను తీసుకోలేను అని అనగానే ఏంటి ఎందుకు తీసుకోలేను నీ ప్లేస్ అనేసి అని అంటాడు గాంగ్వా యూరిని. నేను నిజానికి నాకు నేను తప్పించి నేను ఇంతవరకు ఎవరిని ఎక్కువ లవ్ చేయలేదు, కానీ అలాంటిది ఇప్పుడు నిజంగా నేను ఒకరిని లవ్ చేస్తున్నా అంటే అది నా కూతురు ఒక్కతే, మన సియోని అని అంటది. అనగానే గాంగ్వా ఏంటి మన సియో గురించి ఏంటి అని అంటాడు. యూరి అంటది, ఒకవేళ నేను కనుక బ్రతికినా అనుకో సియో తన లైఫ్ టైం ఇలానే దయ్యాలని చూస్తూ బ్రతకాలి అని అంటది. గాంగ్వా అంటాడు, నువ్వే అన్నావు కదా తను ఇంకా దయ్యాలని చూడదని, ఇంకా ఫ్యూచర్ లో కూడా చూడదని చెప్పినావు కదా అని అంటాడు. ఇంకా యూరి వెళ్ళి ఇక్కడ మీడాంగ్ తోటి మాట్లాడుతుంది కదా, నేను బ్రతకాలనుకుంటున్నా అని చెప్పి. మీడాంగ్ అంటది, నేను కూడా అదే షాక్ అయినా, నువ్వు ఎందుకు ఫస్ట్ ఒప్పుకోలే అని చెప్పి, చాలా టైం తీసుకున్నావు, నువ్వు బ్రతకచ్చు అని చెప్తుంది. కానీ నువ్వు కనుక బ్రతికినట్టయితే నీ కూతురు గురించి అయితే నేను ఒప్పుకున్న ప్రామిస్ అయితే చేయలేను, తను దయ్యాలను చూడడం అయితే ఆపలేదు అని అంటది. అనగానే యూరి ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటది మీడాంగ్ అప్పుడు చెప్తుంది, నీ కూతురు ఇంకా లైఫ్ టైం దయ్యాలని చూస్తూనే ఉండాలి అని అంటది. ఇంకా నీ బాడీ ప్రపంచంలోనే లేదు, ఇప్పుడు నువ్వు ఇంకా ప్రెసెంట్ హ్యూమన్ వి కాదు, అటు గోస్ట్ వి కాదు, మధ్యలో ఉన్నావు అంటే దీనికి అర్థం ఇవన్నీ తను నా వల్లే చూస్తుంది కదా ఇన్ని రోజుల నుంచి అని అంటది. నాకు ఈ మధ్య తెలిసింది అనేసి అని మీడాంగ్ అంటది. నన్ను అసలు వెనుకకి ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటది యూరి. ఆ జడ్జిమెంట్ గానీ ఏది గానీ మరి నన్ను నా ప్లేస్ ని ఎందుకు మళ్ళీ వెనుకకి తీసుకోమన్నారు అని అంటది. నేను ఇలా నా కూతుర్ని దయ్యాలని చూడనివ్వా అని అంటది యూరి. కానీ నేను బ్రతకాలనుకుంటున్నా అని అంటది. యూరి ఇలా ఆలోచిస్తుంటే గాంగ్వా అంటాడు, ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. అనగా యూరి అంటది, నేను చూడడం ఆపేస్తుందని అనుకున్నా కానీ తను ఇంకా చూస్తూనే ఉంటది అని అంటది. కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇంకా సియో దయ్యాలని చూస్తూనే ఉంటది అని చెప్తుంది గాంగ్వాకి. తన లైఫ్ మొత్తం ఇవన్నీ అసలు నా వల్లే స్టార్ట్ అయింది, అందుకే నేనే ఇంకా దీనికి ఎండ్ పెడదామని అనుకుంటున్నా అంటది యూరి. నేను సియోకి ఏదంటే అది చేపిద్దామని అనుకున్నా, తను ఏది కోరుకుంటే అది చదివిద్దామని అనుకున్నా, తనకు నచ్చింది చేయనిద్దామని అనుకున్నా, అందుకే ఇప్పుడు కూడా నేను తన మంచిగా ఉండాలని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా అని అంటది. అనగానే గాంగ్వా ఒక నిమిషం ఆగు, మనం ఫిక్స్ చేద్దామని అంటాడు. ఏదో ఒక దారి ఉంటది అనేసి అని అంటాడు యూరి తోటి. యూరి అంటది, నాకు సియో పుట్టిన తర్వాత నాకు నెక్స్ట్ డే కూడా సియో తోటే ఉంటది, తను నెక్స్ట్ డే నడుస్తుందా ఉరుకుతుందా మళ్ళీ నెక్స్ట్ డే తను ఎంత పెరుగుతుంది అని ఉంటుంది, కానీ సియో దేని గురించో భయపడుతూ తను అలా అయిపోవద్దు అని అంటది యూరి. ఆ గిల్ట్ తో నేను లైఫ్ టైం బ్రతకలేను అని అంటది యూరి. తను జస్ట్ 6 years ఓల్డ్, తనని అలాగే హ్యాపీగా ఉండని అనేసి అని అంటది అనమాట. మీడాంగ్ కి తన ఆన్సర్ దొరికింది అని చెప్పేసి అని ఉంటది అనమాట. అయితే తొందరగా వెంటనే వెళ్ళి బుద్ధుడి దగ్గర వెళ్ళి చూసే వరకు అక్కడ ప్రేయర్ లిస్ట్ లో అన్నిట్లో యూరి వాళ్ళ మమ్మీ రాసింది ఉంటది అనమాట, నేను మళ్ళీ ఒక్కసారి నా కూతుర్ని చూడాలనుకుంటున్నా అని. సో అందుకే దేవుడు మళ్ళీ యూరిని రిటర్న్ పంపించిండు అని మీడాంగ్ కి ఆన్సర్ దొరుకుతుంది. యూరి చనిపోయే రోజు వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఎందుకు వెళ్ళడం ఉండిపో అని అంటే, నాకేం కాదు అని చెప్పేసి అని ముందుకు వస్తుంది. అలా ముందుకు వచ్చింది కాస్త మళ్ళీ మమ్మీ చెప్పింది అని చెప్పేసి అని వెనుకకు వెళ్ళిపోతే, తను వెళ్ళిపోయిన ప్లేస్ లో నుంచి ఇంకో అతను వచ్చి నించుంటే అక్కడ సడన్ గా ఇంకో అతను వచ్చి కార్తో గుద్దేస్తాడు. యూరి బ్రతుకుతుంది కానీ అతను మాత్రం చనిపోతాడు. అలా యూరి కనుక ఆ రోజు బ్రతికినట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ తన లైఫ్ ఎలా ఉంటుంది అని మంచిగా వాళ్ళ పాప పుట్టిన తర్వాత యూరి వాళ్ళ పాపతోటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గాంగ్వా ఇంకా యూరి ఇద్దరు కలిసి పాపని చూసుకుంటూ చాలా బాగా హ్యాపీగా ఉండేటోళ్ళు. ఇంకా పాపకి ఆకలి అవుతుందా ఇలా ఉంది అని చెప్పేసి అని ఇద్దరు కలిసి చూసుకునే వాళ్ళు కాబట్టి ముగ్గురు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో అలా యూరి బ్రతుకుంటే ఇలా ఉండేది అని చెప్పి చూపిస్తారు. ఇంతటితో 15th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.